పవన్ కళ్యాణ్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు ఎందుకంటారు? సింపుల్ అండి. పవన్ కళ్యాణ్ గారు మేము మొదటి నుండి చెప్తాను ఉంటాం, ఆయన పొలిటికల్గా జీరో, సినిమాలో మేబీ హీజ్ హీరో. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి కాల్ షీట్స్ ఇస్తూ ఉంటారు. కాల్ షీట్కి సంబంధించినట్టు పేమెంట్ తీసుకుంటూ ఉంటారు. ఈజ్ అ ప్యాకేజ్ స్టార్ అని అనేక సార్లు మేము విమర్శలు చేసాం. విమర్శలు చేసినప్పుడు మమ్మల్ని చెప్తూ కొడతాం అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, ఇంకోటి ఏదో అన్నారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు దేంతో కొట్టాలో ఆయన చెప్పుకోవాలి. ఎందుకంటే ఓ పక్క ఎన్నికలైన తర్వాత ఇంత విధ్వంస కాండని తెలుగుదేశం పార్టీ సృష్టిస్తుంది. ఆయనతో పొత్తులో ఉన్నటువంటి పార్టీ కనీసం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒలకడు పలకడు ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలీదు. పవన్ కళ్యాణ్కి మద్దతుగా పిఠాపురంలో తిరిగిన వాళ్ళందరూ కూడా ఎలక్షన్కి 2 రోజుల ముందే ప్యాకప్ సర్దేసుకుని మూటముళ్ళు సర్దేసుకుని వెళ్ళిపోయారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ ధోరణి ఎలా ఉంటుందంటే అవసరానికి అబద్ధం అన్నట్టే ఉంటుంది ఆయన పద్ధతి. గతంలో ఆయన గాజువాకలో పోటీ చేసినప్పుడు, భీమవరంలో పోటీ చేసినప్పుడు, మరి భీమవరం సంగతి పెద్దగా నాకు లోతైనగా తెలియదు, ఎందుకంటే నేను విశాఖవాసిని, గాజువాక ప్రాంతానికి అత్యంత దగ్గరలో ఉండేటువంటి వ్యక్తిని. కాబట్టి ఇదే గాజువాకలో గెలిచినా ఓడినా వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో ఇక్కడికి వస్తాను ఉంటానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఓడిపోయిన మరుక్షణం పెట్టే బేడ సర్దుకుని పారిపోయాడు. కనీసం గాజువాక వేదికగా స్టీల్ ప్లాంట్ కోసం కొన్ని సంవత్సరాల పాటు ధర్నాలు జరుగుతున్నాయి, ఏ రోజు అక్కడికి వచ్చినటువంటి పాపాన్ని పోలేదు. మళ్ళీ అలాగే ఇప్పుడు కూడా పిఠాపురంలో ఎన్నికలు అయిపోయి పిఠాపురంలో ఓడిపోతున్నాడని నాకు అర్థమైందేమో, బహుశా అందుకే ఇంకా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా రాజకీయాలతో పని లేదు. నేనైతే ఒకటి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కానీ జనసేన పార్టీని కానీ నాశనం చేసేదైనా ఓడించేదైనా చంద్రబాబు నాయుడు గారే. పవన్ కళ్యాణ్ తాను చంద్రబాబుని నమ్మినట్టున్నాడు, ఎందుకంటే దానికి తగ్గ ప్యాకేజ్ లేవో తీసుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ని నమ్మి ప్రాణం పెట్టి ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి ఏ ఒక్క వ్యక్తికి నిజాయితీగా ఆ పార్టీలో టికెట్లు దక్కలేదు. కేవలం పెయిడ్ బ్యాచ్కి లేదా ట్రాన్స్ఫర్ల బ్యాచ్కి లేదా పైరవీల బ్యాచ్కి మాత్రమే జనసేన పార్టీలో టికెట్లు వచ్చినాయి తప్ప నిజంగా పనిచేసినటువంటి ఏ ఒక్కరికి రాలేదు. ఉదాహరణకు ఓ పాటశెట్టి సూర్యచంద్రరావు దగ్గర నుండి, ఓ పంచకర్ల రమేష్ బాబు దగ్గర నుండి, లేదు అంటే ఒక శివశంకర్ గారి దగ్గర నుండి, లేదు అంటే ఇలా చూసుకుంటే పోతిన మహేష్ దగ్గర నుండి, ఇలా ఏ ఒక్కరికి రాలేదు. ఎవరికి బాబు టికెట్లు వచ్చినాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఇచ్చి వెళ్ళిపోయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్కో, లేదా వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి వెళ్ళిపోయినటువంటి పంచకర్ల రమేష్ గారికో, లేదా తెలుగుదేశం పార్టీ నుండి వచ్చినటువంటి మండల బుద్ధప్రసాద్ గారికో, లేదా తెలుగుదేశం పార్టీకి అన్యాయంగా పనిచేసి వెళ్ళిపోయినటువంటి కొంతాల రామకృష్ణ గారికో, ఇలాంటి వాళ్ళకే తప్ప నిజాయితీగా జెండా పట్టుకుని పనిచేసిన ఎవరికి కూడా పవన్ కళ్యాణ్ టికెట్లు ఇవ్వలేదు. కాబట్టి జనసేన పార్టీ అనేటువంటిది రేపు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు దెబ్బతో మునిగిపోయే నావ జనసేన పార్టీ. అది తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్గా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారేమో అని నా యొక్క అనుమానం.